హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1018 పాయింట్స్ డౌన్ అయి 76,294 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 310 పాయింట్స్ డౌన్ అయి 23,072 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 578 పాయింట్స్ డౌన్ అయి 49,403 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ ఒక పానిక్ సెల్లింగ్ మనకి స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో కనిపించింది. పానిక్ అని ఎందుకు అంటున్నానంటే రీజన్ లేకుండా చాలా కంపెనీస్ ఇవాళ 15%, 20%, 18%, 10% చాలా స్టాక్స్ పడిపోయాయి. ఇండెక్స్ పరంగానే చూసినా క్లోజింగ్ పాయింట్ కే స్మాల్ క్యాప్ 3.5% దగ్గరగా పడింది. ఓన్లీ ఇండెక్స్ 3.5% పడిందంటే పోర్ట్ఫోలియోస్ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ హోల్డ్ చేసినవి ఎంత వరకు పడుండొచ్చు, అందులో ఇండివిజువల్ స్టాక్స్ ఎంత వరకు పడుండొచ్చు. సో ఎవరైనా మీ పోర్ట్ఫోలియోనే ఎక్కువగా పడింది అని మీరు అనుకుంటుంటే మీ పోర్ట్ఫోలియో ఎంత పడిందో ఇవాళ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే మేజర్ టాప్ లూజర్ అండ్ ఆ పేరు అది ఎంత పడిందో కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలా మన వాళ్ళంతా కూడా కామెంట్ సెక్షన్ లో పెడుతున్నవి ఒక్కసారి మీరు గమనించారంటే ఇండివిజువల్ గా ఏదో మనమే రాంగ్ చేసినట్లు, మార్కెట్ లో మనమే ఏదో తప్పు చేసి ఇలా ఇరుక్కుపోయినట్టు మీకు అనిపించదు. ఇది ఎంటైర్ మార్కెట్ లో ఇవాళ మీరు చూస్తున్న సినారియో. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ నేను గమనిస్తున్నంత వరకు కూడా ఇవాళ 2 నుంచి 5 or 6% కూడా స్టాక్ మార్కెట్ లో లాసెస్ గా ఇవాళ పోర్ట్ఫోలియోస్ కి కనిపించాయి. కాబట్టి ఇవాళ మీరు పోర్ట్ఫోలియోని చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ హర్ట్ అయింటారు. చూడకుండా వదిలేసిన వాళ్ళు నెక్స్ట్ పెరిగాక చూద్దామని రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చూసి స్ట్రెస్ ఎందుకని వదిలేస్తున్న వాళ్ళు మాత్రం కొద్ది రోజులు ఇది మెయింటైన్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో కనిపిస్తుందో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నిన్నటి వీడియోలో కూడా ఎస్ఐపిని ఆపండి, ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఆపండి అని ఫేమస్ ఐసిఐసిఐ ఏఎంసీకి సంబంధించిన సిఐఓ అయిన ఎస్ నరేన్ గారు చేస్తున్న స్టేట్మెంట్స్ ఇప్పటి వరకు మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గానే మనకి ఈ 2025 స్టార్టింగ్ నుంచి అంటే జనవరి ప్లస్ ఈ ఫిబ్రవరి కలిపారనుకోండి అక్కడికే మనకి 1,00,000 కోట్లు ఇలా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఏంటి ఇండియన్ మార్కెట్స్ పరంగా నెక్స్ట్ లిక్విడిటీ సపోర్ట్, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయో ముందుకి, లేదంటే రీటైలర్స్ రిలేటెడ్ గా ఈ ఎస్ఐపి యొక్క స్ట్రెంత్ ఎలా మారుతుంది కమింగ్ టైమ్స్ లో, వాళ్ళు అదే ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారా, వెయిట్ చేస్తారా? ఒకవేళ వెయిట్ చేస్తూ కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్స్ మీద పడుతుందని క్వశ్చన్ మార్క్స్ ఉంటున్న ఈ టైంలో తను చేసిన ఈ ఫర్దర్ స్టేట్మెంట్స్ ఫర్దర్ ఎస్ఐపిస్ ని ఇంపాక్ట్ చేసేలా ఒక రిపుల్ ఎఫెక్ట్ లా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉండడం కూడా పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో వస్తున్న ఈ బిగ్ ఫాల్ కి ఈ 2 days లో వస్తున్న ఇంపాక్ట్ అయితే మెయిన్ రీజన్ గా చూడొచ్చు. దీంతో పాటు ట్రంప్ గారి దగ్గర నుంచి కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి కదా. స్టీల్, అల్యూమినియం రిలేటెడ్ గా 25% టారిఫ్ ని మార్చి 4వ తేదీ నుంచి వేయడం మొదలు పెడతారనేలా సైన్ అయితే తను చేశారు. బట్ ఇది కాదు ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఉంటున్న డేటాను చూడండి. నైజిల్ గారు షేర్ చేస్తున్నది సిఎన్బిసి యాంకర్. తను చెప్తున్నది ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ స్టీల్, అల్యూమినియం పరంగా వేస్తున్న 25% టారిఫ్ లో మన ఇండియా లేదు. అంటే మన ఇండియా లేదు ఇన్ ద సెన్స్ మనం ఏం అక్కడ బిజినెస్ ఏం పెద్ద చేయట్లేదు. మెక్సికో, బ్రెజిల్, కొరియా ఇవే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో. బట్ రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటంటే మీరు మా మీద ఎంత వేస్తున్నారో మేము కూడా సుమారుగా మీ మీద అంత వేస్తాం. మీరు మా మీద ఎంత టారిఫ్ వేస్తున్నారో మేము మీ మీద అంత వేస్తాం అంటున్నారు. కాబట్టి అలా యుఎస్ కి మనం పంపిస్తూ మన మీద యుఎస్ వాళ్ళు వేస్తున్న ట్యాక్స్ ఎంత, యుఎస్ వాళ్ళు మనకి గూడ్స్ ని పంపిస్తూ మనం యుఎస్ వాళ్ళ మీద వేస్తున్న ట్యాక్స్ ఎంత అని చూస్తే ఇండియా యుఎస్ గూడ్స్ మీద 9.5% ట్యాక్సులు వేస్తుంది. వేరాజ్ యుఎస్ మాత్రం మన మీద 3% టారిఫ్ నే వేస్తుంది. థాయిలాండ్ అయితే మరీ డిఫరెన్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. థాయిలాండ్ వాళ్ళ మీద ఏమో యుఎస్ వాళ్ళు 0.9% ట్యాక్స్ వేస్తుంటే థాయిలాండ్ వాళ్ళేమో యుఎస్ నుంచి వస్తున్న వాటిపైన 6.2%. అలాగే చైనా కూడా చైనా ఎక్కువ వేస్తుంది, వేరాజ్ యుఎస్ తక్కువ వేస్తుంది అనేలా మనకి యావరేజ్ డేటా తనైతే ప్రెజెంట్ చేశారు. కాబట్టి ఇండియా, థాయిలాండ్, చైనా ఒకవేళ ఈ రెసిప్రోకల్ టారిఫ్లను కానీ యుఎస్ విధించాలనే ప్రయత్నం చేస్తే ఇండియా మీద పడే ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ అలా జరిగితే ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? బికాస్ మనం యుఎస్ నుంచి వస్తున్నప్పుడు టెక్స్టైల్, కెమికల్స్ అండ్ ఫుట్వేర్ రిలేటెడ్ గా యుఎస్ కంటే ఎక్కువ టారిఫ్లను విధిస్తున్నామంట మనం. సో కాబట్టి ఈ స్పేస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని, అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా మాత్రం కొంచెం రూమ్ ఉంటుంది నెగోసియేషన్ పరంగా అనేలా మనకి డేటా కనిపిస్తుంది. అండ్ మన రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ ఎక్స్పోర్ట్స్ లో 18% దగ్గరగా ఎక్స్పోర్ట్స్ యుఎస్ కే వెళ్తాయని, ఆల్మోస్ట్ 2.2% ఆఫ్ జీడిపికి అదే కాంట్రిబ్యూషన్ ఉంటుందని డేటా కనిపిస్తూ ఇది ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ ని చూడండి. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెనస్డే అండ్ థర్స్డే యుఎస్ పర్యటనలో ఉండబోతున్నారు కదా. అంటే రేపు అండ్ ఎల్లుండి ఫిబ్రవరి 12 and 13 యుఎస్ పర్యటనలో ఉంటారు కదా. దాంట్లో ఏదైనా ట్రంప్ గారితో సమావేశమై ఈ టారిఫ్ల పరంగా ఏదైనా డిస్కషన్ వచ్చి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మనం ఏమేం చేయాలనే దాని రిలేటెడ్ గా, ఈ టారిఫ్లు ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని రిలేటెడ్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కొంత అండర్స్టాండింగ్ కుదురుతుంటే, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ పరంగా ఒక క్లారిటీ వస్తుంటే మన ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ ఇక్కడ ఏవేవైతే మనం ఇక్కడ చూస్తున్నామో వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ తగ్గే అవకాశం ఉంది. లేదంటే ఈ స్పేసెస్ పరంగా టెక్స్టైల్, కెమికల్స్, ఫుట్వేర్ వీటి పరంగా ప్రైమరీ ఇంపాక్ట్ అయితే కనిపించవచ్చు. వీటితో పాటు ఫారెన్ నుంచి వస్తున్న పీసీ చిప్స్, ఫార్మా వీటి రిలేటెడ్ గా కూడా వీళ్ళు టారిఫ్లు వేయడానికి సిద్ధం అవుతున్నారనే అప్డేట్స్ కనిపిస్తుండడం కూడా ఫార్మా స్పేస్ మీద కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే పెడుతుంది. బికాస్ మనం ఒక మేజర్ ఎక్స్పోర్టరే కదా, వేరే కంట్రీస్ కే కదా, పర్టికులర్ గా యుఎస్ కి సంబంధించి మనకి మేజర్ బిజినెస్ ఉంటది. మరి అలాంటి వాటిపైన ఫార్మా ప్రొడక్ట్స్ మీద వీళ్ళు ఎలాంటి టారిఫ్లను వేస్తారనేది కమింగ్ టైమ్స్ లో ఈ ఎంటైర్ టారిఫ్ గేమ్ లో మనం అబ్జర్వ్ చేయాలి. బట్ ఒకటి చెప్పనా, మార్కెట్ పడుతున్నప్పుడు మొత్తం రెడ్ లో ఉన్నప్పుడు పాజిటివ్స్ ఎవరికి అక్కర్లేదు. నేను నిన్న చెప్పినట్టు ఎవ్వరూ పట్టించుకోవాలి.
పట్టించుకోరు కూడా. కానీ ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ ఏంటో తెలుసా, 88 దగ్గరికి వెళ్ళిన మన రూపీ వీక్ అయిపోతూ 88 వరకు వెళ్ళింది. కాస్త ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్ లో బాగా స్ట్రెంగ్ అయింది. 88 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 86.7% వస్తూ ఉండడం డెఫినెట్లీ ఇది మనం ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ గానే చూడాలి. ఇది ఇక్కడ స్టెబిలైజ్ అవుతూ ఉంటే ఇన్ని రోజులు మన రూపీ వీక్ అయిపోతుందని మాట్లాడుకుంటున్నప్పుడు, అది హైలైట్ చేసినప్పుడు మరి స్ట్రెంగ్ అయిందనే విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి కదా. ఇది నాకు మార్కెట్స్ పరంగా పాజిటివ్ గా కనిపిస్తున్న అంశం. పాజిటివ్స్ ని మాట్లాడతాను ఇప్పుడు కొంతసేపు. అండ్ ఈ ఎఫ్ఐఎస్ ఒక ప్రిడామినెంట్ సెల్లింగ్ ఇవాళ కూడా కొనసాగింది కాబట్టి ఆల్మోస్ట్ 4486 కోట్ల దగ్గరగా ఇవాళ కూడా వాళ్ళు సెల్ చేశారు కాబట్టి అది క్యాష్ డేటా. బట్ ఈ ఫ్యూచర్స్ డేటా కూడా నెక్స్ట్ 2 అవర్స్ లో మనకు అప్డేట్ అవుతుంది. ఆ డేటా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయడం 1.8 ఆర్ దానికంటే అబౌవ్ ఉంటే 87-88% దగ్గరగా నెట్ షార్ట్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి ప్రెసెంట్ పుట్ కాల్ రేషియో కూడా 1.6 దగ్గరగా వచ్చి రీసెంట్ డేస్ లో ఉంటున్న ఎక్సెసివ్ సెల్లింగ్ ఐ థింక్ లాస్ట్ 6 డేస్ నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది. చూస్తే లాస్ట్ 6 డైలీ క్యాండిల్స్ మీకు రెడ్ లోనే కనిపిస్తాయి. సో ఈ ఎక్సెసివ్ సెల్లింగ్ తో ఏమవుతుందంటే మార్కెట్ కొంత ఓవర్సోల్ జోన్ లోకి వెళ్తుంది. ఎక్స్ట్రీమ్ షార్ట్ పుట్ కాల్ రేషియో ఆల్మోస్ట్ 0.6 to 0.7 దగ్గర ఉంటుండడం, షార్ట్స్ ఆల్మోస్ట్ 88% దగ్గరగా ఉంటుండడం, ఎఫ్ఐఎస్ ఒక కాన్స్టెంట్ సెల్లింగ్ కూడా మార్కెట్ ని ఎక్స్ట్రీమ్ సెల్ జోన్స్ కి కార్నర్ లో పెట్టింది కాబట్టి అట్లీస్ట్ ఒక్క డే రిలీఫ్ ర్యాలీ మనం మార్కెట్ లో చూసే అవకాశం అయితే ఉంది. బట్ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా, టెక్నికల్ బౌన్స్ లానే చూడాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే షార్ట్ టర్మ్ లో ఇప్పుడు ఏమాత్రం మార్కెట్ కొంత పైకి వస్తున్నా అన్నెసరీగా హోప్స్ ని బిల్డ్ చేసుకోకండి. మినిమం ఈ రీసెంట్ గా వెళ్ళిన హై ఉంది చూసారా 23,800 దాని అబోవ్ వెళ్ళనంత వరకు కూడా షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చేస్తుందనే ఒక హోప్స్ ని పెట్టుకోకండి. ఇక్కడ నుంచి 200-300 పాయింట్స్ మార్కెట్ పెరిగినా అది టెక్నికల్ గా మార్కెట్ ఓవర్ సోల్డ్ అయి పెరిగిన బౌన్స్ అని కూడా మనం మైండ్ లో ఒక పక్క ఉంచుకోవాలి. లేదంటే మార్కెట్ పెరిగినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టేసుకుంటే మళ్ళీ పడుతుంటే ఈసారి వచ్చే ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్స్ కి కానీ ట్రేడర్స్ కి కానీ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ జోన్ లోకి వెళ్ళా బౌన్స్ ఉంటే ఇమీడియట్ గా ఆనందపడే విషయం అయితే కాదు. టెక్నికల్ బౌన్స్ కూడా అది అవ్వచ్చు. బట్ నేను కాన్స్టెంట్ గా వాచ్ చేస్తూ వస్తున్నది ఇండియన్ రూపీని. రీసెంట్ గా 88 వరకు వెళ్ళి ఇప్పుడు 86+ దగ్గర ఉంది కాబట్టి దీనికి తోడు బాండ్ ఈల్డ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో రీసెంట్ టైమ్స్ లో 4.5 దగ్గర స్టేబుల్ గా ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ కూడా 108 దగ్గర 107 దగ్గర ఇంచుమించు అక్కడే ఉంది. 109 110 అలా కూడా ఏం పెరిగిపోవట్లేదు. ఈ గ్లోబల్ పిక్చర్స్ అన్ని కూడా ఏవైతే ఒకప్పుడు మనకు మెయిన్ గా రెడ్ గా కనిపించాయి అవన్నీ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. బట్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ట్రంప్ గారి టారిఫ్లు. స్టీల్ మీద వేసేస్తాను, అల్యూమినియం మీద వేసేస్తాను 25% అన్నారు. బట్ అది మనకేం ఇంపాక్ట్ కాదు పెద్దగా. మనకంతా ఇంపాక్ట్ ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్. దీని రిలేటెడ్ గా ఇందాక డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం కదా. ఇంపాక్ట్ అయితే ఉంటది ఒకవేళ డెసిషన్ తీసుకుంటే. బట్ హోప్స్ అంతా నాకు నరేంద్ర మోడీ గారి పర్యటన మీద ఉన్నాయి. వెనస్డే అండ్ థర్స్డే ఒకవేళ ఏదైనా అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి, ప్రాబబుల్లీ న్యూక్లియర్ డీల్స్ రిలేటెడ్ గా వచ్చే అనౌన్స్మెంట్స్ స్కోప్ ఉంటుంది, డిఫెన్స్ రిలేటెడ్ గా ఉండే స్కోప్ ఉంటుంది, బోత్ ఫ్రాన్స్ అండ్ యుఎస్ రిలేటెడ్ గా. బట్ దీంతో పాటు టారిఫ్ల పరంగా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఒప్పందం కుదిరి, ఇక్కడ ఒప్పందం అంటే ఏం లేదు, మన ఇండియా వాళ్ళు కూడా యుఎస్ నుంచి వస్తున్న వాటిపైన ట్యాక్స్లు తగ్గించాలి. అలా కుదిరి ఒకవేళ ఆ డెసిషన్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటూ ట్యాక్స్లు ఏమైనా తగ్గించే ఆలోచనకు వెళ్ళింది అనుకోండి, ఒకవేళ నెట్ టు నెట్ ఇంపాక్ట్ మనకే నష్టం కలిగేలా ఒకవేళ వాళ్ళు ట్యాక్స్లు పెంచితే ఉండేలా కనిపిస్తే డెఫినెట్లీ మన వాళ్ళు ప్రొయాక్టివ్ గానే స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి దాని కారణంగా ఇంపాక్ట్ మన ఇండియాకి నెక్స్ట్ ట్రంప్ గారు తీసుకోబోతున్న రెసిప్రోకల్ టారిఫ్ల పరంగా ఉండదు అనేలా మార్కెట్ కి ఏమాత్రం సెన్స్ ఉంటున్నా అది నాకు తెలిసి మార్కెట్ పరంగా ఉండే మేజర్ పాజిటివ్ ట్రిగ్గర్. బట్ హూ నో, ఈ లోపు ఎఫ్ఐఎస్ ఎక్స్టెన్సివ్ గా చేస్తున్న సెల్లింగ్ నిఫ్టీ సెన్సెక్స్ వీటిని కాదు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఎంతలా ఇంపాక్ట్ చేస్తుందని మేజర్ క్వశ్చన్ గా మనం చూడాలి. ఇప్పటి వరకు రీటైలర్స్ ఒక ఎస్ఐపిస్ మార్కెట్స్ ని చాలా వరకు స్టెబిలైజ్ చేస్తూ వచ్చాయి. బట్ ఈ రీసెంట్ గా ఫండ్ మేనేజర్స్ అండ్ బిగ్ ఇన్వెస్టర్స్ చేస్తున్న స్టేట్మెంట్స్ తో స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ పరంగా వెళ్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఈ పాయింట్ లో పర్టికులర్ గా పడుతున్నప్పుడు ఆగుతుంటే ఆర్ స్లో డౌన్ అవుతుంటే, యాక్చువల్ గా అయితే పడుతున్నప్పుడే పెరగాలి ఇన్వెస్ట్మెంట్స్, పెరుగుతున్నప్పుడు కావాలంటే తగ్గినా పర్లేదు, కానీ పడుతున్నప్పుడు అవి పెరుగుతుంటేనే లోయర్ లెవెల్స్ లో ఏదైనా ఇంపార్టెంట్ గా వాళ్ళకి అనిపించిన కంపెనీస్ ని యాడ్ చేసుకోవడానికి ఆ క్యాష్ లెవెల్స్ ఉపయోగపడతాయి. మరి చూడాలి, కొద్ది రోజులు మనకి ఎస్ఐపి డేటా అప్డేట్ అవుతుంది జనవరి మంత్ ఎలా ఉందనేది. బట్ నేనైతే అబ్జర్వ్ చేయాలనుకుంటుంది ఫిబ్రవరి మంత్, బికాస్ ఈ కామెంట్స్ అన్ని వచ్చింది ఫిబ్రవరిలో కాబట్టి మనం అంతా కూడా జాగ్రత్తగా గమనించాల్సింది. అండ్ ఈ డేటాని కూడా చూపించాలనుకుంటున్నాను. హిస్టారికల్ గా లార్జ్ క్యాప్స్ ఎంతెంత పడితే అదే ప్యారలల్ గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా ఎంతెంత పడ్డాయనే డేటా, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ డ్రా డౌన్ లో ఎంత లాస్ చూసే అవకాశం ఉంది, ప్యారలల్ గా అదే పాయింట్ లో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఉంటే ఎంతెంత లాస్ చూసే అవకాశం ఉందని. వీలైతే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, లార్జ్ క్యాప్స్ కి మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కి ఒక కంపారిజన్ లా. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ పెడుతున్నాను, ఇది జాగ్రత్తగా గమనిస్తే డిఎస్పీ వాళ్ళు 2007 లో ఒక మైక్రో క్యాప్ ఫండ్ ని లాంచ్ చేశారు. యూజువల్ గా స్మాల్ క్యాప్స్ రిస్కీ, బట్ మైక్రో క్యాప్ అంటే ఇంకెంత రిస్కీ చూడండి. ఫస్ట్ 21 మంత్స్ ఏదైతే బుల్ మార్కెట్ లో ఈ ఫండ్ రిలీజ్ చేశారో అక్కడ ఫస్ట్ 21 మంత్స్ లో 50% దగ్గరగా ఈ ఫండ్ తన వాల్యూని కోల్పోయింది. ఎవరైనా చెప్పండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 50% లాస్ అయ్యాక ఎలా ఉంటది స్టోరీ? అది ఫస్ట్ 21 మంత్స్ లో జరిగిన విషయం అనమాట. కానీ అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు ఒకవేళ 5 సంవత్సరాలు కానీ వాళ్ళ డబ్బులను వదలగలుగుంటే, లెట్స్ సే వాళ్ళ ఎస్ఐపి 6 లక్షలు చేశారనుకుందాం 5 సంవత్సరాల పాటు, ఆ ఎస్ఐపి 5 సంవత్సరాల్లో ఈ లోపు ఫస్ట్ 21 మంత్స్ లో పడిపోయి కొంత డబ్బులు లాస్ అయిపోయి తర్వాత 5 సంవత్సరాల పాటు చూస్తే 13.5% రిటర్న్ ఇచ్చిందంట. 7 ఇయర్స్ కి చూస్తుంటే 7
years పాటు చేసిన SIP అమౌంట్ 8.4 lakhs 18.09 lakhs అయ్యేది, అంటే 21.5% రిటర్న్ ఇచ్చేది. వెరాస్ 10 years వదులుంటే 12 lakhs SIP 49,29,000 కి వెళ్తూ 26.63% రిటర్న్ ఇచ్చేది. సో ఈ ఇమేజ్ ని చూపించి నేను చెప్పాలనుకుంటుంది ఇక్కడ చూడండి, 2020 పాయింట్ ఆఫ్ టైం లో కూడా, వర్స్ట్ పాయింట్ ఆఫ్ టైం లో కూడా ఎవరైతే కన్సిస్టెంట్ గా మార్కెట్ లో ఉండగలిగారో వాళ్ళకి మినిమం 10 to 11% దగ్గరగా కూడా ఎక్స్ట్రీమ్లీ రిస్కీ ఫండ్స్ కూడా మనకి రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, కొన్ని నెలలు మీకు ఎలాంటి పిక్చర్ కనిపిస్తుంది అంటే మార్కెట్ లో ఫుల్లీ ట్రాప్ అయిపోయాను, ఇంకా బయటికి రాగలనా అని ఎలా అనిపిస్తుంది. బట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ లో మంచి రిటర్న్స్ ని మనం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ ద వర్స్ట్ కేస్ లో వేసుకుందాం, ఎస్ నరేన్ గారు చెప్తున్న సినారియోలో కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు తన 1-2 కండిషన్స్ ని తీసుకొని మాట్లాడారు కాబట్టి ఆ 1-2 కండిషన్స్ కి వెళ్ళినా సరే 20 years కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లార్జ్ క్యాప్స్ లో కంటే కూడా బెటర్ రిటర్న్స్ చూసిన వాళ్ళు ఉంటారు. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఏదైతే ఇంపాక్ట్ మీకు ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుందో దాన్ని చూసి కంగారు పడాలి అని అనుకుంటున్న వాళ్ళు మీరు మధ్యలో తీసేస్తానంటే డెఫినెట్లీ మీరు కంగారు పడాల్సింది, ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బట్ మీ జర్నీ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు 15-20 సంవత్సరాలు అనుకుంటున్నప్పుడు మాత్రం కంగారు పడాల్సిన నీడ్ లేదు. బట్ ఇది మాత్రం ఇంకా క్లియర్ గా చెప్తున్నాను, నిన్నటి వీడియోలో చెప్పాను అండ్ అంతకు ముందు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా చేసిన ఈ వీడియోలో కూడా చెప్పాను, లంసమ్ కొన్ని పర్టికులర్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రమే, టూ అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రమే మనం చేయాలి. ఇలా స్మాల్ క్యాప్ పరంగా నేను గమనిస్తున్న లెవెల్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ నేను ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు టెక్నికల్ గా చూస్తూ అండ్ వాల్యుయేషన్స్ ప్రకారం కూడా మెయిన్ వాల్యుయేషన్స్ దగ్గరికి స్మాల్ క్యాప్ ఇండెక్స్ రీచ్ అవుతున్నాయి అన్నప్పుడు ఫర్దర్ గా యాక్టివ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే ఆ పాయింట్ లో మనం చేసే ప్రయత్నం చేద్దాం. బట్ SIPs ని ఆపాల్సిన నీడ్ లేదు, ఎందుకంటే SIP అంటేనే మనకేం తెలీదు, మార్కెట్ పడినా పెరిగినా మనం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే గతంలో ప్రతి హిస్టారికల్ డేటా ప్రూవ్ చేస్తున్నదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ SIP కారణంగా 1-2 సినారియో స్పెషల్ గా వాటిని మనం డిజైన్ చేసి తీసుకొని లాస్ వచ్చింది కదా ఈ పాయింట్ లో అనుకోవడానికి ఉంటదే, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ SIP ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మేజర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు కాబట్టి నేను SIPs ని ఆపాల్సిన నీడ్ లేదని చెప్తున్నాను. బట్ లంసమ్ మాత్రం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో చేయాలనుకుంటే మీరు పర్టికులర్ లెవెల్స్ అనుకొని మీరు చేసేయండి. బట్ నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటే నేను ఒక మంచి వాల్యూ జోన్ వచ్చిందని నేను అనుకుంటూ ఉంటే నేను అది అప్డేట్ చేస్తాను. మేబీ నేను అనుకున్న జోన్ కి కూడా మార్కెట్ రాకపోవచ్చు, రేపా లేకపోతే ఎల్లుండా మార్కెట్ బాగా పెరిగిపోవచ్చేమో, బట్ నేనైతే వెయిట్ చేస్తాను లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కి. బట్ SIPs కి మాత్రం వెయిట్ చేయాల్సిన నీడ్ ఆర్ ఆపాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎస్ నరేన్ గారి గురించి నిన్న సోషల్ మీడియా అంతా మీరు వినే ఉంటారు. ఈవెన్ ఇవాళ కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ భారీగా పడుతూ ఉండడం, తను చేసిన కామెంట్స్ కారణంగానే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఎక్కువ ఫాల్ వచ్చిందనేలా ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పటి వరకు మీరు చూస్తూ నింటారో తన నేమ్ కి రిలేటెడ్ గా తన కొన్ని క్లారిఫికేషన్స్ అయితే మీడియా ఛానల్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. నేనేం కొత్తగా చెప్పాను, 18 నెలల నుంచి చెప్తున్నదే చెప్పాను, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఓవర్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయని. నేనేం కొత్తగా నిన్న చెప్పిందేం కాదే అని తను చెప్తూ అందరూ స్టాక్ సెలక్షన్ గురించే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, ఏ స్టాక్ మంచిది ఏ స్టాక్ చెడ్డదని. అసెట్ అలొకేషన్ గురించి చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ అసెట్ అలొకేషన్ రిలేటెడ్ గా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటుంటే ETF రిలేటెడ్ గా చేసిన వీడియోలో ఈక్విటీలు ఎలాగా, గోల్డ్ ఎలాగా, డెట్లు ఎలాగా మనం డబ్బుల్ని డైవర్సిఫై చేసి వివిధ అసెట్ క్లాసెస్ లో పెట్టచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని రిలేటెడ్ గా అందులో మనం మాట్లాడుకున్నాం. వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, వీలైతే గమనించండి. సో అసెట్ అలొకేషన్ మెయిన్ అని, ఎందుకంటే మార్కెట్స్ లో ఉన్న అప్ అండ్ డౌన్స్ లో డౌన్ వెళ్తున్నప్పుడు వివిధ అసెట్ క్లాసెస్ మన పోర్ట్ఫోలియోని స్ట్రాంగ్ గా ఉంచుతాయని. ఇది ఇంపార్టెంట్ కామెంట్. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పింది ఇదే. తను 10 సంవత్సరాలు SIP చేస్తున్న వాళ్ళు, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళైతే ఇంపాక్ట్ అవుతారు, కానీ 20 సంవత్సరాలు SIP చేస్తున్న వాళ్ళు, స్మాల్ క్యాప్స్ లో చేస్తున్న వాళ్ళు లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని బీట్ చేస్తారు. కానీ క్వశ్చన్ అంతా 20 సంవత్సరాలు ఎవరైనా హోల్డ్ చేయగలుగుతారా, SIPs ని అలా కంటిన్యూ చేసుకొని వెళ్ళగలరా? వాళ్ళు పెడుతున్నది 20%, 30%, 40, 50 అలా పడుతున్న ప్రతిసారి కూడా ధైర్యంగా డబ్బులు పెట్టగలిగే మనుషులు ఎంతమంది స్టాక్ మార్కెట్ లో ఉంటారు? అదే నా బిగ్గెస్ట్ క్వశ్చన్ అని. 20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన అతను స్మాల్ క్యాప్స్ లో అయితే ఖచ్చితంగా లార్జ్ క్యాప్స్ ఒక రిటర్న్స్ ని బీట్ చేస్తాడని. కానీ అంత మంది ఎవరు కూడా 20 సంవత్సరాల పాటు పర్టికులర్ గా వర్స్ట్ టైమ్స్ లో మార్కెట్ లో కంటిన్యూ అవ్వడం అనేది జరగదనేలా తను అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో కూడా నేను చాలా కామెంట్స్ ని కింద మన కామెంట్ సెక్షన్ లో కూడా చూశాను, ఏం మార్కెట్ ఏమో నా అసల్లోకి వస్తే నేను బయటకు వచ్చేస్తా అని. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ లోనే కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆర్ మీరు ETF లో కానీ బ్రాడ్ బేస్డ్ గా అంటే ఏదైనా పర్టికులర్ ట్రాప్ అయిపోయే స్టాక్స్ లో కాకుండా మంచి క్వాలిటీ ఉంటున్న స్టాక్స్ లో కానీ ఆర్ మంచి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఓవర్ ద పీరియడ్ మార్కెట్ రికవరీలో మీ ప్రైస్ మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీ పోర్ట్ఫోలియోలో ఇవాళ చూస్తున్న దానికంటే కొంత లాభాల్లో కూడా మీరు ఉంటారు. కానీ ఆ పాయింట్ లో మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు? ఇంకొకసారి కూడా మార్కెట్ ఇంతలా పడుతుంది, ఎందుకంటే మార్కెట్ ఎవరికి తెలియదు. బట్ పడినా నేను అలా ఉంచుతాను. లాంగ్ టర్మ్ లో ఒక ఫేజ్ ఉంటది అనమాట, 1-2 years ఆర్ 3 years ఫేజ్ ఉంటది, బుల్ మార్కెట్ ఉంటది. ఆ ఎగ్జాక్ట్ ఫేజ్ లో ఇండెక్స్ కూడా 70%, 80%, 100% పెరిగిపోతాయి.
అయిపోతాయి. దానికి ముందు వరకు కూడా పడ్డం, మళ్ళీ పెరగడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ పడ్డం, ఈ కన్సాలిడేషన్ లో ఉంటాయి. ఆ కన్సాలిడేషన్ లో చాలా మంది వీక్ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు దర్రాగానే. సో తను చెప్తున్న దాంట్లో కూడా ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. 20 సంవత్సరాల పాటు డిఫరెంట్ ఫేజెస్ ని చూసి హోల్డ్ చేయగలిగిన ఇన్వెస్టర్స్ నిజంగా ఎంతమంది ఉంటారు? బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈసారి ఎవరైతే సర్వైవ్ అవుతారో, అంటే ఇప్పుడు ఏదైతే లాస్ చూసి మళ్ళీ వాళ్ళ అసలు ధరను చూసి అక్కడి నుంచి లాభాలని చూస్తారో వాళ్ళకి క్రియేట్ అయ్యే సైకాలజీ మాత్రం అంతా ఇంత కాదు. నెక్స్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు మార్కెట్ ఫాల్ వాళ్ళ నష్టాన్ని చూసి భయపడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే లెసన్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ లో కూడా వినుండరు. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా కూడా తను మాట్లాడుతూ గోల్డ్ మంచి అసెట్ క్లాస్ అని, ఇప్పుడు ఏమైనా గోల్డ్ లో పెట్టుబడి చేయొచ్చు అన్నప్పుడు కూడా గోల్డ్ కూడా బాగా రన్అప్ అయిపోయింది, అనుకున్న దానికంటే బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు దాంట్లో పెద్దగా అసెట్ ని అలొకేట్ చేసి పెద్దగా లాభపడేది ఏం లేదు. కాబట్టి బ్యాంక్ ఎఫ్డీస్ కానీ, డెట్ కానీ, ఆఫీస్ రెంటల్ ఈల్డ్స్ కానీ, లైక్ రీట్స్ ఉంటాయి కదా, మార్కెట్ లో లిస్ట్ అయిన రీట్స్ ఉంటాయి కదా, వాటి గురించి కానీ ఫోకస్ చేయొచ్చు అని ఇలా తను మాట్లాడుతూ లార్జ్ గ్యాప్స్ మాత్రమే బబుల్ టెరిటరీలో లేవు, అంటే బర్స్ట్ అయిపోయి దారుణంగా ఫాలో అయిపోయి టెరిటరీలో లేవు. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ స్టిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయని తను మాట్లాడుతూ మన ఇండియన్ మార్కెట్ల కంటే యుఎస్ మార్కెట్లు ఇంకా మోర్ ఓవర్ వాల్యూడ్ లో ఉన్నాయని. సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కరెక్టే, బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంత అసెట్ అలొకేషన్ ఈక్విటీస్ కి ఇస్తున్నారు, మిగిలిన వాటికి ఇస్తున్నారు అనేది కూడా చూసుకోమని ఎస్ నరేన్ గారు, సిఐఓ ఆఫ్ ఐసిఐసిఐ ఏఎంసి, ఇవాళ ఫర్దర్ క్లారిఫికేషన్స్ అయితే తన స్టేట్మెంట్స్ పరంగా ఇవ్వడం జరిగింది. తను చేస్తున్న అన్ని స్టేట్మెంట్స్ లో కల్లా నాకు వచ్చే ఒకే ఒక్క బిగ్ క్వశ్చన్ అంతా, మార్కెట్ ఫాల్ ని చూసి ఎవరైతే డీప్ గా సఫర్ అవుతున్నారో మళ్ళీ రికవర్ అయినప్పుడు వాళ్ళకి కనిపించి కొంత లాభం కనిపించినప్పుడు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ ఆర్ డెసిషన్స్ తీసుకుంటారని. దీనిపై మీ అభిప్రాయాలను కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి, ఎల్ఎస్ ఇండస్ట్రీస్. మీరు ఇది జాగ్రత్తగా వినగలిగితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ తెలుసుకుంటారు. మీ కళ్ళ ముందు మీరు చార్ట్ ని గమనిస్తే మీకు అవేవో కొండల్లా కనిపిస్తాయి కదా, ఒక పెద్ద కొండ, ఒక చిన్న కొండ, లేదా ఒక పిక్చర్ లా కనిపిస్తుంది కదా. కానీ ఇది క్లియర్ గా పంప్ అండ్ డంప్. రీటైలర్స్ అందరినీ ట్రాప్ చేసామా, ప్రమోటర్స్ గా వాళ్ళ వాటాన్ని కొంత ఎగ్జిట్ అయిపోయామా, మళ్ళీ రీటైలర్స్ రిలేటెడ్ గా మెసేజ్ పంపించి ట్రాప్ చేసామా, మళ్ళీ ఎగ్జిట్ అయ్యామా, ఇదంతా కూడా పక్కన పెడితే ఇంత జరిగి ఈ హైస్ నుంచి 250 నుంచి ఇంత పడిన తర్వాత కూడా 75% పడిన తర్వాత కూడా ఎంత వాల్యుయేషన్స్ లో ఉంది కంపెనీ? మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది? 5,500 కోట్లు. 5,500 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఈ కంపెనీ ఒక వాల్యూని పెట్టిన ఇన్వెస్టర్స్ ఏదో ఒకటి చూసే కదా పెట్టుంటారు. కంపెనీ ఏదో ఒక బిజినెస్ లో ఉంటది కదా. ఇన్ఫాక్ట్ ఉంది. ఏం బిజినెస్ లో ఉంది? టెక్స్టైల్ బిజినెస్ లో ఉంది. సరే మరి సేల్స్ ఎంత వస్తున్నాయో చూద్దామా. లాస్ట్ డిసెంబర్ లో వస్తున్న సేల్స్ 0. అదర్ ఇన్కమ్ 3,50,00,000 రావడం కారణంగా ప్రాఫిటబిలిటీ 3,20,00,000 అని వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. కానీ దీనికి ముందేమైనా ప్రాఫిట్లు వచ్చాయని గతంలో మీరు ఎక్కడైనా వెతకడానికి ప్రయత్నిస్తే అక్కడ ఏమీ కనిపించదు. సేల్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడ సేల్స్ ఏమీ కనిపించవు. ఇంట్రెస్టింగ్ గా ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించాలి. సెబీ నార్మ్స్ ప్రకారం ఏంటి, 75% ఖచ్చితంగా ప్రమోటర్స్ అంతకు మించి హోల్డ్ చేయకూడదు. మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ప్రకారం వచ్చిన 3 సంవత్సరాల్లో 75% ఆర్ అంతకంటే తక్కువే ప్రమోటర్స్ ఉండాలి. మిగిలింది ఎవరి దగ్గర ఉండాలి? పబ్లిక్ దగ్గర ఉండాలి. వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు. కానీ ఆ పబ్లిక్ లో మీరు గమనిస్తే అంటే 24% పబ్లిక్ దగ్గర ఉంది. అందులో ఇద్దరిని మీరు గమనించండి. ఒకరేమో ఏఐ లీ, ఇంకొకరేమో జహంగీర్ అంట. వీళ్ళిద్దరు కలిపే ఎంత హోల్డ్ చేస్తున్నారు చూడండి ఆ పబ్లిక్ లో, నియర్లీ 24%. అంటే పబ్లిక్ కే ఇవ్వాలి అన్న మీనింగ్ ని వీళ్ళు ఒక ఇద్దరు మనుషులతో కలిపి 24% దగ్గరగా హోల్డ్ చేసేలా పెట్టేసి ఫ్రీ ఫ్లోట్ ఏదైతే బయట మనకి మార్కెట్ లో ట్రేడ్ అవ్వాల్సిన షేర్స్ ఉంటాయో వెరీ తక్కువ క్వాంటిటీస్ ని పెట్టుకోవడం ద్వారా ఈజీగా పంపండం చేయడానికి వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది. అందుకే సెబీ వాళ్ళు చెప్పేది మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ని పెట్టేది. అంతా ప్రమోటర్స్ దగ్గర ఉంచుకొని ఇష్టం వచ్చినట్టు ఆడించకూడదు. 25% పబ్లిక్ ఇవ్వాలంటే వీళ్ళు చాలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి ఒక ఇద్దరితో ఇంత పెద్ద మొత్తంలో వాటాని హోల్డ్ చేయించేలా చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ October 7th జరిగిన వీళ్ళ బోర్డ్ మీటింగ్ లో వీళ్ళు ఏం పాస్ చేశారో చూడండి. వీళ్ళ డాక్యుమెంట్స్ ని చూస్తుంటే వీళ్ళ కంపెనీ పేరు, ఏం బిజినెస్ లో ఉన్నారు వీళ్ళు? టెక్స్టైల్ బిజినెస్ లో. బట్ వీళ్ళ కంపెనీ పేరుని ఏఐ టెక్ లిమిటెడ్ గా మార్చాలని ప్రయత్నిస్తున్నారనమాట. ఎల్ఎస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెక్స్టైల్ కంపెనీ అనుకుందాం, ఇక్కడ బిజినెస్ ఏం లేదు. బట్ సపోజ్ వీళ్ళు టెక్స్టైల్ బిజినెస్ నే చేస్తూ ఉంటే దాని పేరుని ఏఐ టెక్ లిమిటెడ్ గా మారిస్తే ఏమొస్తుంది? ఓహో, ఆ టైంలో ఏఐ రిలేటెడ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా, ఓపెన్ ఏఐ రిలేటెడ్ గా, చాట్ జీపీటీ రిలేటెడ్ గా, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా, వీటన్నిటి పరంగా బజ్ ఉంటున్న టైం కదా 2024 నవంబర్ ఆర్ అక్టోబర్. ఆ టైంలో మన పేరు కూడా ఏఐ టెక్ అని పెట్టుకుంటే కొత్తగా వచ్చిన బిగినర్స్ ఎవరైనా ఏఐ స్టాక్స్ ఉన్నాయా అని చూసినప్పుడు ఏఐ అని కొట్టగానే వీళ్ళ పేరు వచ్చేయాలన్నమాట. సో ఎలాంటి ప్లానింగ్ ఉంటున్నప్పుడు, ప్రమోటర్స్ ఇలా చేస్తున్నారని తెలుస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. ఇన్ఫాక్ట్ ఇవాళ సెబీ వాళ్ళు దీని రిలేటెడ్ గా, ఈ కంపెనీ రిలేటెడ్ గా ఒక ఇంటర్మ్ ఆర్డర్ ని కూడా రిలీజ్ చేశారు. చాలా స్ట్రాటజిక్ గా షేర్ ప్రైస్ మ్యానిపులేట్ అవ్వబడిందని అండ్ ఎవరెవరు కొన్నారు, ఎవరెవరు అమ్మారని చూస్తే క్లియర్ గా ఇది వీళ్ళకి రాంగ్ గా అనిపిస్తూ మొత్తం ఈ కంపెనీ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ ని రిలీజ్ చేయడం జరిగింది. బట్ పాయింట్ ఏంటో తెలుసా, దీని తర్వాత ఇప్పుడు స్టాక్ లోయర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోతుంది. రీటైలర్స్ ఎంటర్ అయిన వాళ్ళు ట్రాప్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, ఇంకొక
ఇంకొక ఎస్ఎంఈ కంపెనీ రిలేటెడ్ గా కూడా సెబీ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను గతంలోనూ చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్టాక్ ఎంతలో ఉంది? 5 రూపాయల్లో ఉందా, 10 రూపాయల్లో ఉందా, 50లో ఉందా, 100లో ఉందా, 1000లో ఉందా? ఇది కాదు పాయింట్. లోపలికి వస్తే నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉంటున్నాయి, ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుంది, అండ్ ఒక్కసారి వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఆర్డర్స్ లో మేనేజ్మెంట్ ఒక వ్యూ ఏంటి, కమింగ్ టైమ్స్ లో షేర్ హోల్డర్స్ ని ఎగ్జైట్ చేయాలని ప్రయత్నిస్తున్నారా, బిజినెస్ రిలేటెడ్ గా సీరియస్ గా ఉన్నారా? వీటి రిలేటెడ్ గా ఫస్ట్ ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ బిజినెస్ ఎవాల్యుయేషన్ కి ముందుకు వెళ్ళాలి. లేదంటే ఇలాంటి పంప్ అండ్ డంప్ అవుతున్న స్టాక్స్ లో మీరు ట్రాప్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఈ డార్క్ సీక్రెట్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పర్టికులర్ గా ఇప్పుడు ఏదైతే మీరు స్టోరీ విన్నారో దీని రిలేటెడ్ గా ఇంకా డీటెయిల్డ్ అండ్ డీప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. జస్ట్ డార్క్ సీక్రెట్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పక్కనే డే టు డే తెలుగు అని కొట్టినా మీకు మన వీడియో వస్తుంది. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే కొన్ని ఆదాని కంపెనీస్ ఈవెన్ ఇన్ ద వీక్ మార్కెట్ పెరిగినట్లు మీకు కనిపిస్తుంది కదా. దీనికి ప్రధానమైన కారణం ట్రంప్ గారు తీసుకుంటున్న ఒక ఇంపార్టెంట్ డెసిషన్, FCPA లా. ఇది మీరు కొంచెం బ్యాక్ వెళ్ళారంటే యుఎస్ గవర్నమెంట్ ఆదాని వాళ్ళ పైన యుఎస్ అఫీషియల్స్ కి లంచం ఇచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ ని ఒప్పించుకున్నారనేలా ఆరోపణలు చేశారు కదా. అది అప్పుడు ఈ లా అండర్లోనే వాళ్ళ మీద ఆరోపణలు జరిగాయి. అండ్ ఈ లా ప్రకారం ఎవరెవరైతే ఆ పనులు చేస్తారో వాళ్ళని బ్యాన్ చేస్తారు. ఫర్దర్ టైస్ యుఎస్ రిలేటెడ్ గా, బిజినెస్ రిలేటెడ్ గా. అండ్ ఇప్పుడు ట్రంప్ గారు తీసుకుంటున్న డెసిషన్ ఏంటంటే ఈ లా అండర్ లో ఏవేవైతే తీసుకోబడ్డాయో, యాక్షన్స్ ఏవేవైతే తీసుకోబడ్డాయో వాటన్నిటినీ కూడా ఈ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అండర్ లో ఇప్పటి వరకు తీసుకోబడిన అన్ని యాక్షన్స్ ని కూడా సస్పెండ్ చేయమని, వాటిని అమలు చేయొద్దని స్టెప్ తీసుకుంటూ ఉండడం. ఆదాని గారికి అగైనెస్ట్ గా ఏదైతే స్టేట్మెంట్స్ ఈ లా అండర్ లో జరగబడ్డాయో దాని నుంచి ఇప్పుడు ఆదాని వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందని ఎలా ఉంటున్న మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో ఇవాళ కొంత గ్రీన్ మనకు ఆదాని కంపెనీస్ లో కనిపించింది. సో దట్ ఇన్ కమింగ్ టైమ్స్ లో యూఎస్ రిలేటెడ్ గా బిజినెస్ కి తన మీద ఉన్న ఈ ఆరోపణల అడ్డు లేకపోతే వీళ్ళు ఇంకా ఫర్దర్ బిజినెస్ ని యూఎస్ రిలేటెడ్ గా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ గారు తీసుకుంటున్న డెసిషన్స్ రిలీఫ్ ఇచ్చాయి ఆదాని వాళ్ళకి అనేలా మనం స్టేట్మెంట్స్ ని గమనించవచ్చు. నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలైజర్ కంపెనీస్ మీకు బాగా పడ్డాయి కదా. NFL కానీ, RCF కానీ, GSFC కానీ, FACT కానీ ఇవన్నీ కూడా పడుంటాయి కదా. దీనికి ప్రధానమైన కారణం రీసెంట్ గా వచ్చిన నెంబర్స్ కొంత వీక్ ఉన్నాయి అండ్ ఓవరాల్ మార్కెట్ కూడా ఇవాళ వీక్ గానే ఉంది. దీంతో పాటు రీసెంట్ గా ఉంటున్న Q3 నెంబర్స్ లో క్లియర్ గా రా మెటీరియల్ ఇంపాక్ట్ వల్ల మార్జిన్స్ పై ఉందనేలా డేటా కనిపిస్తూ ఉంటే ఈ రీసెంట్ బడ్జెట్ లో అగ్రికల్చర్ పై పర్టికులర్ గా ఫర్టిలైజర్ సబ్సిడీ పై పెద్ద మనకి అనౌన్స్మెంట్స్ కూడా రాకపోవడం ఈ ఫర్టిలైజర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఆఫ్టర్ బడ్జెట్ మనకి రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ కి మేజర్ రీజన్ గా మనం చూడాలి. బికాస్ నాట్ ఓన్లీ ఫర్టిలైజర్స్, మీరు చూడండి డిఫెన్స్ లో కానీ, రైల్వేలో కానివ్వండి, చాలా స్టాక్స్ లో మనకి ఆఫ్టర్ బడ్జెట్ ఇంపాక్ట్ కనిపించింది. బికాస్ యూజువల్ గా వచ్చే కామెంట్స్ బడ్జెట్ లో ఈసారి ఈ స్పేసెస్ కి మిస్ అయ్యాయి. నెక్స్ట్ ఈ ఓపెన్ AI ఉంది కదా, ఐ మీన్ చాట్ GPT. దీన్ని ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు $97.4 బిలియన్ కి కొనడానికి ప్రయత్నిస్తూ ఉండడం, దానికి రిప్లై గా దాని ఫౌండర్ శామ్ ఆల్ట్మాన్ మాకేం అవసరం లేదు, మేము మంచిగానే ఉన్నాం, మేమేం మీకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, నో థ్యాంక్ యూ అనేలా అప్డేట్ చేస్తుండడం ఇవాళ ఎంటైర్ సోషల్ మీడియాలో మనకి బిజినెస్ డీల్ రిలేటెడ్ గానే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ మనందరికీ తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శామ్ ఆల్ట్మాన్ తో కలిసి 2015లో ఈ ఓపెన్ AI ని కో ఫౌండ్ చేసింది, అంటే స్టార్ట్ చేసిన వాళ్ళలో ఎలాన్ మస్క్ గారు కూడా ఒకరు. కానీ 2018లో ఈ ఆర్గనైజేషన్ నుంచి తను బయటకు వెళ్ళిపోయారు. ఏ ఆర్గనైజేషన్? ఈ ఓపెన్ AI ఆర్గనైజేషన్ నుంచి తను బయటకు వెళ్ళిపోయారు. బికాస్ టెస్లాలో తనకుంటున్న రోల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనేలా తనకు అనిపించడం, తన పొజిషన్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ నుంచి ఓపెన్ AI నుంచి తను వైదొలగడం జరిగింది. కానీ రీసెంట్ టైమ్స్ లో చాట్ జీపీటీకి సంబంధించిన ఈ ఓపెన్ AI వాళ్ళు నాన్ ప్రాఫిట్ రూట్స్ నుంచి డబ్బులు మేక్ చేసేలా, ప్రాఫిటబుల్ గా మనీ సంపాదించేలా ఈ చాట్ జీపీటీని, ఓపెన్ AI మోడల్స్ ని మారుస్తూ ఉండడం, మళ్ళీ ఈ సంస్థను కొనేసి దాన్ని నాన్ ప్రాఫిట్ గా తీసుకువెళ్తాను కాబట్టి నాకు ఈ సంస్థను అమ్మండి అని ఎలాన్ మస్క్ గారు ముందుకు వెళ్తున్నట్టు. బట్ దానికి ఇప్పుడు ఓపెన్ AI యొక్క ఫౌండర్ శామ్ ఆల్ట్మాన్ నాకు అవసరం లేదు, థ్యాంక్ యూ అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. గతంలో మీకు గుర్తుంది కదా, ట్విట్టర్ రిలేటెడ్ గా కూడా ఇలాంటి వారే జరిగింది. అల్టిమేట్ గా ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ గారు కొన్నారు. బట్ కమింగ్ టైమ్స్ లో ఎలాంటి సినారియోస్ ఎదురవబోతున్నాయి అండ్ ఫైనల్లీ ఎలాన్ మస్క్ గారి చాట్ జీపీటీ ఓనర్ అయిన ఈ ఓపెన్ AI ని ఎలా టేక్ ఓవర్ చేస్తే ఎలా టేక్ ఓవర్ చేయబోతున్నారు అనేది ఈ బిజినెస్ వరల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ గా గమనిస్తుంది. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా కంపెనీస్ పడుతున్నాయి, అందులో PB ఫిన్టెక్ కానీ, జొమాటో కానీ ఇవి కూడా పడుతున్నాయి కదా. కాబట్టి ఇందులో వాటాల్ని హోల్డ్ చేస్తున్న కంపెనీ అయిన ఇన్ఫో ఎడ్జ్ కూడా ఇంపాక్ట్ అయితే పడుతూ ఉంది. మార్కెట్ లో లిస్ట్ అయిన PB ఫిన్టెక్ రిలేటెడ్ గా ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళ దగ్గర 19% వాటా ఉంది, వేరే జొమాటో రిలేటెడ్ గా 13% వాటా ఉంది. ఇవి రెండు కూడా వాటి హైస్ నుంచి 30% దగ్గరగా పడ్డాయి. కాబట్టి నియర్లీ 17,000 crore వాటి మార్కెట్ క్యాపిటల్ ని కోల్పోతూ ఉండడం వాటి రిలేటెడ్ గా వాటాని హోల్డ్ చేస్తున్న ఇన్ఫో ఎడ్జ్ పరంగా కూడా ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. సో
పెరుగుతున్నప్పుడు ఎలా అయితే ఈ రెండు కంపెనీస్ పీబీ ఫిన్టెక్, జొమాటో, ఇన్ఫో ఎడ్జ్ కి ఎడ్జ్ ని ఇచ్చాయో అలాగే పడుతున్నప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ ని ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్టాక్ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవుతుందన్న విషయం ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక మేజర్ రైల్వే కాంట్రాక్ట్ లభించినట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సుమారుగా 228 crores విలువ చేసే ఆర్డర్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కవచ్ అండ్ 4G హై డెన్సిటీ నెట్వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్ అనేలా బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒమన్ కి సంబంధించిన మస్కాట్ క్లియరింగ్ అండ్ డిపాజిటరీ అనే కంపెనీతో టైఅప్ అయి వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ ని అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని మోడర్నైజేషన్ చేస్తూ వాళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో టీసీఎస్ వాళ్ళు వాళ్ళ సేవల్ని అందించనున్నారనేలా ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఒక క్లయింట్ తో టైఅప్ అవడం అంటే ఫర్దర్ వాళ్ళ రెవెన్యూస్ ని కొంత పెంచుకోవడమే. ఇలా మోర్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ తో ఇలా టైఅప్ అయ్యే కొద్దీ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఐటీ కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తుంటాయి. బట్ ఇది చిన్న బిజినెస్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఈ ఐటీ కంపెనీస్ టైఅప్ అవుతున్న ప్రతిసారి కొత్త కంపెనీస్ తో ఆర్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ కాంట్రాక్ట్ ని రివైవ్ చేసుకుంటూ ఉండడం ఆర్ న్యూ బిజినెస్ ని యాడ్ చేసుకుంటూ ఉండడం వీళ్ళ కమింగ్ రెవెన్యూస్ పరంగా మనం మంచిగానే చూడొచ్చు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు L3 Harris వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా టైఅప్ అయి అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ పరంగా వర్క్ చేయనున్నారని, C4ISR ఉంటుంది కదా, లైక్ కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్, దీని పరంగా వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ స్ట్రాటజిక్ గా స్ట్రక్చరల్ గ్రోత్ ని తీసుకొస్తుందని, ఈ L3 Harris అనే వాళ్ళకి 1 million ఫీల్డెడ్ రేడియోస్ యుఎస్ లో అండ్ అలైడ్ ఫోర్సెస్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళతో వీళ్ళకి పార్ట్నర్షిప్ ఈ స్పేస్ లో వీళ్ళకి గ్రోత్ ఆపర్చునిటీస్ ని తీసుకొస్తుందని ఇలా భారత్ ఫోర్జ్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్స్ ప్రకారం వీళ్ళకి 6200 crores విలువ చేసే ప్రాజెక్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లభించిందని అప్డేట్స్ చేస్తున్నారు. ఇది వెస్ట్ బెంగాల్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్. నెక్స్ట్ హ్యాపీ ఫోర్జింగ్స్ వాళ్ళకి కూడా ఇది కూడా మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్. వీళ్ళకి ప్రెసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్లు, ఇది పవర్ జనరేషన్ సెక్టార్ నుంచి లభించిన ఆర్డర్ అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎంత వర్త్ అనేది చెప్పట్లేదు కానీ మంచి ఆర్డర్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ BEML వాళ్ళు సౌత్ కొరియాకి సంబంధించిన STX ఇంజిన్ వాళ్ళతో టైఅప్ అయి బ్యాటిల్ ట్యాంక్ అండ్ మెరైన్ ఇంజిన్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారని ఈ కంపెనీ CEO అండ్ MD అయిన శాంతాను రాయ్ గారు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ 1539 crores విలువ చేసే ఫర్టిలైజర్ ఎక్స్పాన్షన్ పరంగా లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఏ రకమైన సపోర్ట్ ఇది? గవర్నమెంట్ ఇన్సెంటివైజ్ చేస్తుంది. వీళ్ళు 1539 crore దగ్గరగా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే అందులో 45% దగ్గరగా ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ వీళ్ళకి లభిస్తాయని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఈ హామీ వీళ్ళకు ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ సైన్ DLM రిలేటెడ్ గా ఒక బిగ్ కాంట్రాక్ట్ అయితే కనిపిస్తుంది. బోయింగ్ రిలేటెడ్ గా ప్రెసిషన్ మెషిన్డ్ పార్ట్స్ అండ్ అసెంబ్లీస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు, గ్లోబల్ ఏవియేషన్ లో ఇప్పుడు వీళ్ళతో సైన్ DLM వాళ్ళతో టైప్ అవడం కారణంగా వీళ్ళ రోల్ గ్లోబల్ గా ఎక్స్పాండ్ అవుతుందనేలా సైన్ DLM వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐషర్ మోటార్ ఫ్రెండ్స్ కంపెనీ ఆల్రెడీ క్లియర్ గా చెప్పింది లాస్ట్ క్వార్టర్ లోనే కమింగ్ టైమ్స్ లో మేము మార్జిన్స్ ని కాదు గ్రోత్ ని ఫోకస్ చేస్తామని. ఈ క్వార్టర్ లో వీళ్ళు మార్జిన్స్ లో డ్రాప్ అయ్యేసరికి 200 basis points పైగా డ్రాప్ అయ్యేసరికి మార్జిన్స్ తగ్గిపోతున్నాయి. కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒక క్వార్టర్ నెంబర్స్ ని ఆ ఇండివిజువల్ క్వార్టర్ తోనే మనం చూడకూడదు. అంతకు ముందే ఏం చెప్పింది, మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతుంది, దానికి తగ్గట్టు ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయా లేదా. HDFC బ్యాంక్ కానీ అండ్ చాలా కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇలా మనం కనెక్ట్ చేస్తున్నప్పుడే క్లారిటీ వస్తుంది. మేనేజ్మెంట్ లాస్ట్ క్వార్టర్ Q2 లో మనకి ఏం చెప్పింది, మేం కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ని ఫోకస్ చేస్తాం, అంటే సేల్స్ ని పెంచుకుంటాం, మార్జిన్స్ ని కాదు. ఎగ్జాంపుల్ అంతకు ముందు వీళ్ళు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మితే వీళ్ళకి ఒక 20,000 లాభం ఉందనుకోండి, మేము 15,000 లాభానికైనా ఈసారి అమ్ముతాం. కానీ గతంలో 100 బైక్లు అమ్మితే ఇప్పుడు 200 బైక్లు అమ్మాలనుకుంటున్నాం, ఆర్ ఇంకంతకంటే ఎక్కువ అమ్మాలనుకుంటున్నాం. నెంబర్ ని పెంచుకుంటాం, మార్జిన్ ని తగ్గించుకుంటాం. ఇది వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ విషయానికి వస్తే ఫస్ట్ వీళ్ళ రెవెన్యూని మీరు గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 14%, ఇయర్ ఆన్ ఇయర్ లో 18.7% గ్రో అయింది. మంచి గ్రోత్ కదా, డబుల్ డిజిట్స్ లోనే గ్రో అయింది కదా. ప్రాఫిట్ ని గమనించిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.4%, ఇయర్ ఆన్ ఇయర్ లో 17.5% గ్రో అయింది. ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు కదా. మెయిన్ గా వాల్యూమ్స్ ని అబ్జర్వ్ చేయండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో రెండు సెగ్మెంట్స్ లో కూడా 19% గ్రో అయింది. క్లియర్ గా గ్రోత్ ని చూస్తున్నాం, మార్జిన్స్ ని కాదు అని చెప్పారు. బట్ మీరు మార్జిన్ సైడ్ కి వస్తే 26+ ఉండేది, 26% అబోవ్ మార్జిన్స్ ఉండేది, ఇప్పుడు 24.2 దగ్గరకు వచ్చాయి. సో నియర్లీ 200 basis points 7 క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ ఉంటుండడం ఇవాళ స్టాక్ 6% పడడానికి ప్రధానమైన కారణం. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారో అదే నెంబర్స్ లో ఉన్నాయి. దీనికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. బుల్లెట్ బెటాలియన్ ని వీళ్ళు రిలీజ్ చేశారని, అది అనుకున్న దానికంటే తక్కువ మార్జిన్స్ లోనే ఎక్కువ సేల్స్ జరిగాయి కాబట్టి వీళ్ళు ఓవరాల్ మార్జిన్స్ ఇంపాక్ట్ అనేలా స్టేట్మెంట్స్ లో క్లారిఫికేషన్ కూడా ఉంది. సో ఐషర్ మోటార్స్ ఇన్వెస్టర్స్ అయితే కంగారు పడాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ ట్రాన్స్ రైల్ లైటనింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ
నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ క్వార్టర్ లో 24.7 అంటే 25% దగ్గరగా ఉన్నాయి. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. చూడొచ్చు మీరు గతం క్వార్టర్ లో 12.73 మార్జిన్, ఇప్పుడు 13.24 మార్జిన్. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా గుడ్ వేరియేషన్ తో క్వార్టర్ లోనే 69%, ఇయర్ ఆన్ ఇయర్ లో 92% దగ్గరగా గ్రో అవుతూ ఉండడం. ఓవరాల్ నెంబర్స్ ని మనం బెటర్ సైడ్ చూడొచ్చు. ఈవెన్ వీళ్ళ ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు స్ట్రాంగ్ డేటాని ప్రెజెంట్ చేస్తున్నారు. పవర్ లో, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్పేస్ లో 87.5% ఆఫ్ ఆర్డర్ ఇన్ఫ్లో ఉందని, అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ స్టిల్ వీళ్ళ దగ్గర 11,499 crores దగ్గరగా ఉందని, రైల్వేస్, సివిల్, పోల్ అండ్ లైట్నింగ్ సెగ్మెంట్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ ట్రాక్షన్ చూస్తున్నట్టు గుడ్ స్టేట్మెంట్స్ మనకి ట్రాన్స్ రైల్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సీక్వెన్స్ సైంటిఫిక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ క్వార్టర్ లో ఒక 19% గ్రో అయింది, ఇయర్ ఆన్ ఇయర్ లో 6% గ్రో అయింది. అండ్ ఎక్స్పెన్సెస్ దగ్గర మీరు గమనించారంటే లాస్ట్ టైం తో పోలిస్తే కొంత కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కొంత పెరుగుతున్నా, బిజినెస్ కూడా పెరిగింది కాబట్టి కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కొంత పెరుగుతున్నా, ఎక్సెప్షనల్ ఐటమ్స్ దగ్గర గతంలో ఎడ్జ్ వచ్చింది, ఇయర్ ఆన్ ఇయర్ లో వాళ్ళకి ఎడ్జ్ వచ్చింది. ఈసారి ఎడ్జ్ పోగా ఈసారి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఎక్సెప్షనల్ ఐటమ్స్ దగ్గర. అండ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కూడా టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ పరంగా కూడా గతంలో బెనిఫిట్ ఉండేది, ఇప్పుడు ఆ బెనిఫిట్ లేదు. దాని కారణంగా ఎక్సెప్షనల్ ఐటమ్, ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న చేంజెస్ అండ్ ఈసారి కొంత ఎక్స్పెన్స్ పెరగడం కారణంగా బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీ అయితే ఈసారి మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. బట్ అది క్వార్టర్ లో ఇంపాక్ట్ అవ్వట్లేదు, ఇయర్ ఆన్ ఇయర్ లోనే సిగ్నిఫికెంట్ గా 39% దగ్గరగా ఇంపాక్ట్ అన్నట్లు కనిపిస్తుంది. బట్ అది బిజినెస్ రూపంలో కాదు, ఒక ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ రిలేటెడ్ ఉంటున్న చేంజెస్ అన్నది ఇన్వెస్టర్స్ ఐడెంటిఫై చేయాలి. ఓవరాల్ నెంబర్స్ బానే ఉన్నాయి. నెక్స్ట్ ఆర్బిజెడ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకునే ముందు మేనేజ్మెంట్ గతంలో ఇచ్చిన గైడెన్స్ ఏంటో తెలుసా? ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి మేము 35 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొస్తామని. 9 నెలలు అయింది ఇప్పుడు పోస్ట్ చేసిన రిజల్ట్స్ తో కలిపి ఆల్రెడీ 30 కోట్ల ప్రాఫిట్ లో ఉన్నారు. మంచి నెంబర్స్ అనే చెప్పాలి. రెవెన్యూ 67% పెరుగుతున్నాయి, మార్జిన్స్ 17% ఉండేవి గతంలో, ఇప్పుడు 19% పెరుగుతున్నాయి, ప్రాఫిట్ 93% పెరుగుతుంది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్ పెరుగుతుంది. అండ్ మేనేజ్మెంట్ చెప్పిన గైడెన్స్ కి దగ్గరగా వచ్చారు. ఓవరాల్ నెంబర్స్ క్లీన్ గా ఉన్నాయి. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ వాళ్ళు కూడా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న వీళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో బిజినెస్ లో డిక్లైన్ కనిపిస్తుంది 9.8% దగ్గరగా. క్వార్టర్ ఫ్లాట్ గా ఉంటుంది రెవెన్యూస్ లో. వెరాస్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బోత్ కేసెస్ లో ఈసారి ప్రాఫిట్స్ అయితే పెరుగుతున్నాయి, ఓన్లీ బికాస్ ఆఫ్ ద మార్జిన్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ లో 14.6% గ్రోత్ ని డెలివర్ చేస్తూ, ఆపరేటింగ్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 48% గ్రోత్ ని డెలివర్ చేస్తూ, ప్రాఫిట్స్ 49% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతున్నాయి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. వెరాజ్ మీరు క్వార్టర్ కంపారిజన్ చేస్తే రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి, ఆపరేటింగ్ సైడ్ 4% దగ్గరగా డౌన్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిట్ 4% దగ్గరగా ఫాలో అయింటది. సో క్వార్టర్ వీక్ గా ఉంటది, ఇయర్ ఆన్ ఇయర్ స్ట్రాంగ్ గా ఉంటది. బట్ హాస్పిటల్ బిజినెస్ మోస్ట్లీ మనం ఇయర్ ఆన్ ఇయర్ లోనే చూస్తూ ఉంటాం, ఎందుకంటే కొన్ని సీజన్స్ లో ఎక్కువ హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చి లైక్ చలికాలంలో కానీ అండ్ వేరియస్ క్లైమేటిక్ కండిషన్స్ ని బట్టి కొంచెం హాస్పిటలైజేషన్ ఎక్కువ అయ్యే అవకాశాలు మనకు ఉంటుంటాయి. కాబట్టి మోస్ట్లీ ఇది క్వార్టర్ లో కూడా చూడొచ్చు, బట్ ఇయర్ ఆన్ ఇయర్ లోనే యూజువల్ గా ఈ బిజినెస్ కంపేర్ అవ్వబడుతూ ఉంటుంది. అండ్ వీళ్ళకి 3 సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. హాస్పిటల్ బిజినెస్ ఉంది, అది 13% గ్రో అయింది అండ్ ఆక్యుపెన్సీ కూడా 68% ఉంది, అది బానే ఉంది. నెక్స్ట్ అపోలో హెల్త్ కో ఉంది కదా, వీళ్ళ డిజిటల్ బిజినెస్ ఉంది కదా, అది లాస్ట్ 5 క్వార్టర్స్ నుంచి కూడా ఆపరేటింగ్ సైడ్ ప్రాఫిటబుల్ గానే ఉంది. వెరాజ్ వీళ్ళ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా మాత్రం 15% టాప్ లైన్ గ్రోత్ ఉంటున్నా లాస్ లోనే ఉన్నారు, బట్ అది లాస్ నారో అవుతున్నట్లు కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ 6% దగ్గరగా పడింది, కానీ నెంబర్స్ అంతా వర్స్ట్ గా డిసప్పాయింటింగ్ గా ఏం లేవు. అండ్ మేనేజ్మెంట్ కూడా మాట్లాడుతూ అదాని వాళ్ళు ఈ హెల్త్ స్పేస్ లో ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా, అదాని హెల్త్ సిటీ. జస్ట్ గూగుల్ చేశారంటే దీని రిలేటెడ్ గా మీకు చాలా అప్డేట్స్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ 1000 బెడెడ్ హాస్పిటల్, అఫోర్డబుల్ అండ్ వరల్డ్ క్లాస్ హెల్త్ ఫెసిలిటీస్ తో బోత్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, హాస్పిటల్ బిజినెస్ లోకి అదాని వాళ్ళు ఎంటర్ అవుతున్నారనే అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. దీని రిలేటెడ్ గా కూడా అపోలో హాస్పిటల్ రిలేటెడ్ గా మేనేజింగ్ డైరెక్టర్ అయిన సునీత గారు రెస్పాండ్ అవుతూ అదాని వాళ్ళు రావడం అనేది మంచిదే అని, కాంపిటీషన్ ఈ స్పేస్ లో ఉండడం మంచిదే అని, అంతంతే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుండడం ఎక్కువగా ఇంటర్నేషనల్ పేషెంట్స్ కి అది యూజ్ అవుతుందని. ఏదైతే ఆక్యుపెన్సీ ఇప్పుడు 68% అన్నాను కదా, నియర్లీ 70% దగ్గరగా వీళ్ళు FY25 ఆక్యుపెన్సీని మెయింటైన్ చేస్తారని, మార్జిన్స్ 24.5% దగ్గరగా హాస్పిటల్ స్పేస్ లో మెయింటైన్ చేస్తూ డయాగ్నోస్టిక్ స్పేస్ లో కూడా గ్రో అవుతూ స్ట్రాంగ్ గా బిజినెస్ ని లీడ్ చేస్తారని ఇలా అపోలో హాస్పిటల్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచి కామెంటరీ కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ ఐఆర్సిటిసి వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 10% పెరుగుతున్నాయి, మార్జిన్స్ కొంత డౌన్ అవుతూ, ప్రాఫిటబిలిటీ నియర్లీ 13.7% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీళ్ళు 3 రూపీస్ పర్ షేర్ దగ్గరగా డివిడెండ్ ని కూడా షేర్ హోల్డర్స్ కి ప్రకటించారు. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైడ్ బిజినెస్ చూస్తున్నా క్యాటరింగ్ బిజినెస్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రో అవుతుంది. సిమిలర్ గా రైల్ నీర్ బిజినెస్ కూడా, ఇంటర్నెట్ టికెటింగ్ బిజినెస్ మాత్రం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డిప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే వీళ్ళకి మార్జిన్స్, కాబట్టి మార్జిన్స్ లో మనకి ఇంపాక్ట్ కనిపించింది. ఇయర్ ఆన్ ఇయర్ లో బెటర్ గా ఉంది, కానీ క్వార్టర్ లో డిప్ అవుతుంది. బట్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లోనే మనం చూడాలి. వెరాస్ టూరిజం ఇస్ స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. సో ఇది రెవెన్యూ అన్నమాట. బట్ కాస్ట్లీ సార్ కొంత ఎక్కువ అవడం వల్ల మార్జిన్స్ కూడా కొంత ఇంపాక్ట్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా. ఇది వీళ్ళ ఓవరాల్ నెంబర్స్. నెక్స్ట్ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని డిక్లేర్ చేశారు. నెంబర్స్ తో పాటు 110 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక వీళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ లో కానీ మార్జిన్స్ లో కానీ ప్రాఫిటబిలిటీలో కానీ గుడ్ గ్రోత్ వీళ్ళ నెంబర్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.